మే కమ్ ఇన్ మేడం. ఆ సగం బాడీ నన్ను అడిగే లోపలికి వచ్చిందా? థ్యాంక్ యూ మేడం. ఏంటి అది మరి ఇదిగో, నువ్వు లీవ్ అడగడానికి వచ్చిన పని అయితే ఇప్పుడే వెళ్ళిపో. ఐ హావ్ నో టైం. అబ్బా మేడం, సేమ్ శారీ సేమ్ డిజైన్. అదేదో సినిమాలో సాయి పల్లవి సేమ్ శారీ కట్టింది మేడం. అవునా? ఇదే అంటూ ఉంటారు అందరూ. మొన్న ఫారం మాల్ వెళ్ళినప్పుడు కొన్నా. అక్కడ ఏం జరిగిందంటే, ఏం జరిగింది? ఇదిగో సారీ బాగుంది, ఆరిటికాయ తొక్క బాగుంది అంటే ఐస్ అయిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నో లీవ్, ప్లీజ్ లీవ్. పోనీ క్యాజువల్ లీవ్ ఇవ్వండి మేడం. నో. పోనీ సిక్ లీవ్? సిక్ లీవ్ లేదు, హిందూ లీవ్ లేదు. వెళ్ళు. అయ్యా బాబోయ్, పరమ కుళ్ళు జోకు మేడం. నా జోకు కుళ్ళు, నువ్వు వెళ్ళు. వెళ్ళేవాడిని అయితే వచ్చేవాడిని కాదు మేడం. క్యాజువల్ లీవ్ అడిగాను, పో అన్నారు. సిక్ లీవ్ అడిగాను, కుదరదు పో అన్నారు. అందుకే మీరు రిజెక్ట్ చేయలేని ఒక బ్రహ్మాస్త్రం తీస్తున్నా, అదే అన్హ్యాపీ లీవ్. ఈ లీవ్ మీరు రిజెక్ట్ చేయలేరు. ఈ లీవ్ అప్లై చేస్తే మీరు లీవ్ ఇచ్చి తీరాల్సిందే. ఈ క్యాజువల్ లీవ్ తెలుసు, సిక్ లీవ్ తెలుసు, అన్హ్యాపీ లీవ్ ఏంటయ్యా? చెప్తా. అనగనగా ఒక చైనా, ఆ చైనాలో ఒక పెద్ద సూపర్ మార్కెట్. వాటికి చాలా బ్రాంచులు ఉన్నాయి. వాటన్నిటికీ ఒకటే ఓనర్. వాటికొక్కడే ఓనరు, ఆయనకి 2 కాళ్ళు 2 చెవులు. ఈ సోదంతా వద్దు, పాయింట్కి రా. ఆ బాస్ తన ఎంప్లాయీల కోసం కనిపెట్టిన ఈ కొత్త లీవే అన్హ్యాపీ లీవ్. ఇవి ఇయర్కి 10 ఉంటాయి. మనసు బాగలేనప్పుడల్లా ఇంట్లో కూర్చొని బాధపడొచ్చు. ఈ సిక్ లీవ్లు, క్యాజువల్ లీవ్లు మీలాంటి ధైర్యమైన బాసులు రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఈ అన్హ్యాపీ లీవ్ అప్లై చేస్తే రిజెక్ట్ చేయడానికి వీల్లేదు మేడం, వీల్లేదు. తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మెరుగుపడాలని, ఉత్సాహంగా పనిచేయాలని వాళ్ళ బాస్ ఈ లీవ్ కనిపెట్టాడు మేడం. అంతేకాదు, ఇప్పుడు చైనా మొత్తం ఈ లీవ్ అప్లై చేయాలని వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు మేడం. ఉద్యమం స్టార్ట్ చేశారు. అయితే ఈ లీవ్ కరోనా లాగా చైనా మొత్తం వ్యాపించేసి మన ఇండియా కూడా వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే. వెళ్ళు. అబ్బా, ఇంతకీ నీకు లీవ్ ఎందుకయ్యా? చెప్తాను మేడం, చెప్తాను. మా ఊర్లో మా ఇంట్లో ఒక కోడి ఉంది మేడం. ఆ కోడి గుడ్డు పెట్టింది మేడం. వెరీ గుడ్. పింద పండయింది, గుడ్డు పిల్లయింది. నువ్వు బయటకు వెళ్ళాల్సిన టైం అయింది. ఉండండి మేడం, జనరల్ గా కోడి పిల్లకి 2 కాళ్ళు ఉంటాయి. పిల్ల కొడుకే కాదు, పెద్ద కొడుకు కూడా 2 కాళ్ళే ఉంటాయి కదా. కానీ మా ఇంట్లో పుట్టిన కోడి పిల్లకి 4 కాళ్ళు ఉన్నాయి మేడం. అది చూడ్డానికి ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చి చూసి వెళ్తున్నారు మేడం. అలాంటిది కోడి పిల్ల వానని నేను వెళ్ళొద్దా మేడం? ఆ కోడి పిల్లని చూడొద్దా మేడం? అందుకే మీరు లీవ్ ఇస్తే వెళ్ళి చూసి వస్తాను మేడం. ఆపు నీ సెంటిమెంట్ సుత్తి. ఈ న్యూస్ నాకు కూడా తెలుసు. ఆ 4 కాళ్ళు ఉన్న కోడి పిల్ల పుట్టింది మీ ఊళ్ళో కాదు, పులివెందుల దగ్గర ఉన్న ఎర్రబలి అనే ఊళ్ళో. ఏ లేటెస్ట్ న్యూస్ మీరు ఫాలో అవుతున్నారా మేడం? నీలాంటి స్మార్ట్ వాళ్ళని డీల్ చేయాలంటే ఆ మాత్రం తెలివితేటలు ఉండాలి కదా. జెనెటికల్ ప్రాబ్లం వల్ల ఇలా 4 కాళ్ళున్న కోడి పిల్లలు పుడుతున్నాయని సైంటిస్టులు చెప్పారు కదా. అయినా ఈ జెనెటికల్ ప్రాబ్లం అన్ని కోళ్ళకుంటే బాగుంటది కదా మేడం? ఎందుకు? అప్పుడు ప్రతి కోడికి 4 కాళ్ళు ఉంటాయి కదా మేడం. కోడిని కోసుకున్నప్పుడు 4 లెగ్ పీసులు వస్తాయి మేడం. నువ్వు నీకు తిండి పిచ్చి. అబద్ధాలు చెప్పకుండా అసలు లీవ్ ఎందుకయ్యా? రీజన్ చెప్పు. నువ్వు లీవ్ కోసం ఇంత లాగుతున్నావు అంటే ఏదో రీజన్ ఉంది, చెప్పు. నువ్వు ఎమోషనల్ అవుతుంటే పరమ దరిద్రంగా ఉంది. రీజన్ ఏంటో చెప్పవయ్యా. చెప్తాను మేడం, మీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను మేడం. లీవ్ అడిగితే ఏడి చేస్తారులే కానీ ఎంప్లాయీని బాగా చూసుకుంటారు మేడం. అప్పుడప్పుడు అప్పు కూడా ఇస్తూ ఉంటారు. నువ్వు నా దగ్గర 500 రూపీస్ అప్పు తీసుకున్నావు కదా, గుర్తొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డే ఇస్తానన్నావు. 10 రోజులైంది. గుర్తుందా మేడం? మర్చిపోతానేగా. ఇచ్చింది 500, మెమరీ మటుకు 5 crores ఇచ్చినట్టు. ఏంటి పాత సినిమాలో ఆచార్యలాగా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు మేడం, నేనే ఇచ్చేద్దాం అనుకున్నాను, ఈలోపు మీరే అడిగారు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ మేడం. ఇది నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బేనా, లేకపోతే ఎలక్షన్లో నీ ఓటు అమ్ముకుని తీసుకొచ్చావా? అలాంటి డబ్బులైతే, అవినీతి సొమ్ములైతే నేను తీసుకోను. నాకంటూ కొన్ని ఎథిక్స్ సెట్ చేయి. ఎంత మాట అన్నారు మేడం. నీతిగా నిజాయితీగా కష్టపడి చెమటోర్చి సంపాదించిన కష్టార్జితం మేడం. కావాలంటే చూడండి, చెమట వాసన వస్తుంది. ఏమైనా డబ్బు స్మెల్లే వేరు మేడం. అయినా నీతి నిజాయితీ బిల్డప్ అంతా ఆ న్యూస్ చదివిన దగ్గర నుంచేగా. మీరు చదివిన న్యూస్ నేను కూడా చదివాను మేడం. న్యూసా? న్యూస్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను మేడం.
గుంటూరులో ఎలక్ట్రానిక్ షాప్ అతను ఒక బోర్డు పెట్టాడు మేడం. మీరు ఓటు అమ్ముకుంటున్నారా, రాజకీయ నాయకులు ఇచ్చిన అవినీతి సొమ్ము తీసుకుంటున్నారా, అయితే ఆ డబ్బు తీసుకొని మా షాప్కి రావద్దు. ఆ డబ్బుతో మీకు ఎలాంటి సామాన్లు అమ్మబడవు. మీ కష్టార్జితంతో రండి, సరసమైన ధరలకి మా షాప్లో సామాను కొనుక్కెళ్ళండి అని బోర్డు పెట్టాడు మేడం. అంతా కరెక్ట్ గా చెప్పావు గాని అది గుంటూరు కాదు, గుడివాడ. మరి ఇప్పుడేగా న్యూస్ ఏంటి తీశారు? నువ్వు ఆ న్యూస్ చదివిండవు అనుకుని బిల్డప్ ఇచ్చాలే కానీ ఏమైనా గుంటూరు ఓనరు భలే తెలివైనాడు కదా. నోటుకు ఓటు అమ్ముకునే వాళ్ళకి భలే షాక్ ఇచ్చాడు. గుంటూరు కాదు, గుడివాడ. గుడివాడ గుడివాడ గుడివాడ. ఇదిగోండి మేడం తీసుకోండి. ఈ డబ్బులు నాకు వద్దులే కానీ నువ్వు జేబులో పెట్టుకో, రేపు నాకు కొత్త నోటు తెచ్చి. సరే మీ ఇష్టం. అసలు ఈ డబ్బులు గొడవలో పడి నువ్వు లీవ్ ఎందుకు అడిగావో అడగడం మర్చిపోయాను. నీకు లీవ్ ఎందుకయ్యా? చెప్తాను మేడం, చెప్తాను. నాకు క్యాన్సర్ వచ్చింది. వాట్? అవును మేడం, క్యాన్సర్, లివర్ క్యాన్సర్. నేను ఎక్కువ రోజులు బతకను మేడం. నాకు ఎప్పటి నుంచో గోవా చూడాలని ఉంది. ఈ క్యాన్సర్ నన్ను కబలించకముందే, ఈ మృత్యువు నన్ను మింగేసే ముందే, ఈ కళ్ళు మూతపడే ముందే కల్లారా గోవా చూడాలని ఉంది మేడం. అందుకే లీవ్ అడుగుతున్నా మేడం. నువ్వు మందు కూడా కొట్టవు, నీకు లివర్ క్యాన్సర్ ఏంటి? నిజం చెప్పు. ఆఫీస్లో అందరికీ మందు అలవాటు లేదని బిల్డప్ ఇచ్చి ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుని మందు తాగుతున్నావు కదా. మందు కొట్టకపోయినా నాకు క్యాన్సర్ వచ్చింది మేడం. ఇంకా నేను బతికేది కొన్నాళ్ళే. సర్లే, చెమట పట్టిన పర్లేదా, 500 ఇచ్చి. చూసారా మేడం, నేను చనిపోతానని బాధలో ఉంటే మీరు 500 ఎక్కడ పోతాయని బాధలో ఉన్నారు. అందుకే కార్ల్ మార్క్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు. ఇక్కడ పాయింట్ డబ్బులు కాదు. నువ్వు నాకు అప్పుండి రుణపడ్డావనుకో, మళ్ళీ నా కడుపును పుట్టావనుకో రుణం తీర్చుకోవడానికి ఆఫీస్ అవర్స్ లోనే నీలాంటి ఈడియట్ ని భరించలేకపోతున్నాను. అమ్మో, మదర్గా లైఫ్ లాంగ్ అంటే నా వల్ల కాదు. అయినా నీకు లివర్ క్యాన్సర్ వచ్చిందని ఏ డాక్టర్ చెప్పాడు? రిపోర్ట్స్ ఏవి? దీనికి డాక్టర్లు రిపోర్ట్స్ ఎందుకు మేడం, నేనే కనుక్కున్నా. నువ్వే కనుక్కున్నావా? ఎలా? 4 రోజుల నుంచి ముక్కు మీద ఒకటే దురద పుడుతుంది మేడం. ముక్కు మీద దురద గల కారణాలని గూగుల్లో సెర్చ్ చేశాను మేడం. గూగుల్ తల్లి నాకు లివర్ క్యాన్సర్ అని చెప్పింది. ప్రస్తుతం నేను క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నాను మేడం. నీకొచ్చిన వ్యాధి క్యాన్సర్ కాదయ్యా. క్యాన్సర్ కాదా? మరేంటి మేడం? పేపర్లో చదవలేదా? నీకొచ్చిన వ్యాధి పేరు ఈడియట్ సిండ్రమ్ రా, ఈడియట్. నీలాంటి వాళ్ళకి కొత్తగా వస్తున్న వ్యాధి ఈడియట్ సిండ్రోమా? దీని లక్షణాలు ఏంటి మేడం? తనకేమీ లేకపోయినా ఏదో రోగం వచ్చేసిందని ఫీల్ అవడం, వాళ్ళు కంగారు పడడం, పక్కన వాళ్ళని కంగారు పెట్టడం, ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ కూర్చోవటం. ఈ వ్యాధి తగ్గాలంటే ఏం చేయాలి మేడం? ఆ వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఉంది అని కంగారు పడకుండా ఎలా తగ్గాలి అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేయకుండా ఉండు చాలు. అంతేనా? నా క్యాన్సర్ లేదంటారా? క్యాన్సర్ లేదు, కొత్తిమీర కట్టలేదు. మరి ముక్కు మీద దురద? 3 రోజులు స్నానం చేయకపోతే ముక్కు మీద దురద కాదు, ఒళ్ళంతా దురదే వస్తుంది. నిజమే మేడం. అయినా నేను 3 రోజులు ఒకసారి స్నానం చేస్తాను, మీకు ఎలా తెలుసు మేడం? ఎవరైనా 3 రోజులు అన్నం తినపోతే కనిపెట్టలేమేమో కానీ 3 రోజులు స్నానం చేయకపోతే ఊరికే తెలిసిపోతుంది. నువ్వు అడగపోయినా లీవ్ ఇస్తాలే కానీ ముందెళ్ళి సబ్బరిపోయేలా స్నానం చేయిపో. థ్యాంక్ యూ మేడం.